ఆనం రామనారాయణరెడ్డి మారని పార్టీ లేదు, చేయని రాజకీయాలు లేవని వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విద్యావంతుడని, అన్ని విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తి అని ఆయన కితాబిచ్చారు. మేకపాటి కుటుంబం ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గురించి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ, ప్రేమ, ఆప్యాయత అన్నటువంటిది నిజంగా అపురూపంగా భావిస్తూ ఉన్నాను. ఇక మేకపాటి విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని నుంచి ఆయన బ్రదర్ గౌతమ్ రెడ్డి గారు స్వర్గీయులైన తర్వాత ఆయన విక్రమ్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత తిరిగి ఇప్పుడు పోటీ చేయడం, నెల్లూరు పార్లమెంట్, నెల్లూరులో పుట్టి, నెల్లూరులో పెరిగి, నెల్లూరులో విద్యాభ్యాసం చేసుకుని, నెల్లూరులో కాలేజీ ఎడ్యుకేషన్ చదివి, నెల్లూరు గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు పార్లమెంట్కి నేను పోటీ చేయడం అన్నటువంటిది ఈరోజు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ ఆశీర్వాదం కోసం, ఆత్మకూరు ప్రజల ఆశీర్వాదం కోసం నేను ఈరోజు విక్రమ్ రెడ్డి గారితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గౌతమ్ రెడ్డి గారి జ్ఞాపకాలన్నీ కూడా ఈ రోజు కూడా ఆత్మకూరు ప్రజల మనసుల్లో అలాగే నిలిచిపోయాయన్నటువంటి విషయం మనకు ఎటువంటి సందేహము లేదు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆనం రామనారాయణ రెడ్డి గురించి. ఆనం రామనారాయణ రెడ్డి మారని పార్టీ లేదు. మొట్టమొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే అప్పట్లో ఆయన చేసినటువంటి కుటిల రాజకీయాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ అందరికీ కూడా తెలుసుంటాయి అనుకుంటాను. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం, తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన పోటీ చేయడం అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత తిరిగి వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీలో చేరి వెంకటగిరి నుంచి పోటీ చేయడం, ఏదైతే పార్టీ నుంచి గెలిచి ఎన్నికయ్యాడో ప్రజలకి ఆ పార్టీకి వెన్నుపోటు పడుతున్నటువంటి వ్యక్తి ఆనం రామనారాయణ. ఒక్కసారి వెనక్కిగానే తిరిగి చూసుకున్నట్లయితే రామనారాయణ రెడ్డి ఏ విధంగా మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, ప్రశంసిస్తూ, అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి పదజాలంతో ఆయన దూషించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ని ఈరోజు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఇటువంటి అవినీతికి పాల్పడేటటువంటి కుటిల స్వభావం ఉన్నటువంటి, నిలకడ లేనటువంటి, గర్వంతో కూడినటువంటి ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళని ప్రజలు వెలివేయాలి అన్నటువంటి విషయాన్ని నేను ప్రధానంగా చెప్తా ఉన్నాను. ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా విక్రమ్ రెడ్డి గారు ఆత్మకూరు ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇందుకోసం ఆయన ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం అన్నటువంటిది, ఏడీఎఫ్ అన్నటువంటిది ఏర్పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. 20 లక్షల రూపాయలతో ఆత్మకూరు, వాడు, అనంతసాగరం మండలాల్లో పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడం జరిగింది. 1.5 సంవత్సరాల్లో 3 సార్లు ఏడీఎఫ్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాస్ నిజంగా చాలా చాలా మంచి విషయం. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో జాబ్ మేళా అన్నటువంటిది ప్రధాన పాత్ర వహిస్తాయి. విక్రమ్ రెడ్డి గారిని నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఎంజీఆర్ ఫౌండేషన్ నిధులతో 4.5 కోట్ల రూపాయలు ఆత్మకూరు బస్టాండ్ కొత్త హంగులతో స్వీకరించినటువంటి ఘనత కూడా మేకపాటి కుటుంబానికి దక్కుతుంది. ఇక మొత్తం 451 మందికి ఇళ్ల పట్టాలను కూడా అందజేయడం జరిగింది. నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో 5 ఏళ్లలో రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో నేను కానీ ఒక లోక్సభ సభ్యుడిగా మీరు ఎన్నుకున్నట్లయితే విక్రమ్ రెడ్డి గారు కానీ ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకి. ముఖ్యంగా ఒక్కటే ఒక్క విషయం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ 27% ముస్లిం సోదర సోదరీమణులున్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో. చంద్రబాబు నాయుడికి ఒకటే సూటి ప్రశ్న చాలా ఒక నెల రోజుల నుంచి నేను వేస్తా ఉన్నా.
మీరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ జతగట్టారు. మీరు జతగట్టినటువంటి నేపథ్యంలో రాబోయేటటువంటి పార్లమెంట్ సెషన్లో యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో మీ యొక్క పార్టీ విధి విధానాలేంటి, మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా, వ్యతిరేకిస్తారా అని సూటిగా చంద్రబాబును ప్రశ్నిస్తే ఆయన దొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ తప్పించుకుంటూ 3 పార్టీలు జతగట్టినప్పటికీ కూడా మేనిఫెస్టోలో ఏమి చెప్పకుండా, మేనిఫెస్టోలో బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఫోటో లేకుండా ఈ రకమైనటువంటి ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కాబట్టి ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒక్కటి మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పారు. ఏకాభిప్రాయం లేకుండా, ముస్లిం మత పెద్దల అంగీకారం లేకుండా, ఆమోదం లేకుండా యూసీసీ అన్నటువంటిది యూనిఫామ్ సివిల్ కోడ్ను మేము సపోర్ట్ చేయము, మేము వ్యతిరేకిస్తాము అన్నటువంటి విధానాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ముస్లిం ఎవరైనా కూడా, బీసీ సోదరు, మాకు అందరూ కూడా హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, హిందూ మతంలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దళితులు అందరూ